తర్వాత ప్రభుత్వ వ్యవసాయంలో మన ఆర్టీఎస్ కిట్స్ ఒకటి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. సో ధనుంజయరావు గారు వట్టి చేరుకోరు కిట్స్ ఇవ్వండి సార్. రబీ డ్రై సోయింగ్ కింద మనము ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత భూమిని ఖాళీగా పెట్టకుండా 11 రకాల విత్తనాలతో మనము ఒక 12 కిలోలు సో రైతు చేతిలో వేసినట్లయితే భూమికి అవసరం పోషకాలు లభిస్తాయనే ఉద్దేశంతో ఈ కిట్స్ ని మనం ప్రమోట్ చేస్తాం సార్ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా. నెక్స్ట్ పున్నారావు గారు. తర్వాత సుగుణ గారు వెంగళైపాలెం. సుగుణ గారు వెంగళైపాలెం. సో మనం వేసవి దుక్కులలో వేస్తూ టీఎం చేస్తాం 3 months డ్రై సోయింగ్. ఇప్పుడు మన రబీ సరం వేస్తున్నది రబీ డ్రై సోయింగ్ సార్. ఇది రైతులు